because of his own hard work, today he is standing at this stage. So నేను నిజంగా I feel very proud to be associated to దయానంద్, where మా అందరినీ ఈ స్టేజ్ మీద నుంచోపెట్టేలాగా ఒక కథని నిర్మించి మా అందరినీ ఒక అవకాశం ఇచ్చి ఈ మాట కూడా మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు దయానంద్, థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. ఐ థింక్ నేను లైఫ్లో గడిపిన ఈ క్షణాన్ని జ్ఞాపకంగా కింద ఐ విల్ ఆల్వేస్ రిమెంబర్ దయా ఫర్ గివింగ్ అస్ సచ్ బ్యూటిఫుల్ మెమరీస్. సో థ్యాంక్ యూ దయా. దెన్ టుడే మై ఈ రోజు నేను నిజంగా ఎదురు చూసింది ఫర్ దిస్ గై. ఇప్పుడు మీరు మాట్లాడేటప్పుడు చూసారా ఎంత ఇన్నసెంట్గా, ఎంత నీట్గా మనసులో ఉన్నట్టే చెప్తాడు. అండ్ అలానే ఐ థింక్ హీ డిజర్వ్డ్ ఇట్ అలాట్. He deserved it a lot. మన లాస్ట్ ఈవెంట్లో రాలేదు, and then he was busy with something else and other shoots. So I feel that this guy deserves a lot of applause because anta daring ga unde character meer movie చూసేటప్పుడు you will see that he has explored more than మా అందర్ characters kanna. It's an exploding character. So I think I would always wish to have another chance with you to work, and literally he has experimented very nicely. And I think ఆ డైలాగ్ చేయొచ్చా నీతో? ఐ లవ్ దట్ డైలాగ్ విత్ హిమ్. నా వెంట పడకు, నువ్వు మునిగిపోతావు. డోంట్ వర్రీ, నాకు ఫ్లోటింగ్ వచ్చు. So I think such a beautiful and innocent way of expressing himself, and he's like this only. నిజంగా కూడా మనసులో కూడా ఏమీ కల్మషం లేదు, నిజంగా వెరీ వెరీ క్లీన్ హార్టెడ్ పర్సన్. సో ఐ విష్ యూ చేస్తాను నేను. ఏడవకు కన్నీళ్ళు కనిపించట్లేదు. బట్ ఐ థింక్ వాజ్ అ వెరీ బ్యూటిఫుల్ జర్నీ విత్ రోనత్, అండ్ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఆఫ్ లక్. ఓకే, అండ్ ద వే యూ జస్ట్ సెడ్ అందరు మమ్మల్ని ఆదరించాలి అంటే ఐ వాజ్ లైక్ ఎవరైనా ఇది ఒక మాట చెప్పారా? సో ఐ థింక్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ దెన్ ఐ థింక్ ఐ వుడ్ హ్యావ్ శ్రీహాన్ లేదు అనుకుంటే డుండి లేదు, డుండి లేదు అనుకుంటే వర్జిన్ బాయ్స్లో ఆ ఫ్లేవర్ మసాలాయే ఉండదు. సో ఐ థింక్ హీ ఈస్ ది కోర్ అండ్ ద సోల్ ఆఫ్ వర్జిన్ బాయ్స్. ఐ థింక్ హౌ డిడ్ యూ యాక్చువల్లీ ఫీల్ వెన్ యూ వర్ డూయింగ్ డుండి అనేది ఒక క్యారెక్టర్? అంటే కృతజ్ఞత చెప్తాను కానీ బ్యాటింగ్ చేయడం ఎంత కష్టమో డుండి అనే క్యారెక్టర్ చేయడం కూడా అంతే కష్టం. బట్ వెరీ ఏమంటారు దాన్ని, నేను ఎన్నో సంవత్సరం ఆయనతో ఉండే ఒక ఫ్రెండ్షిప్ అండ్ ఒక మనిషిలాగా నేను ఆయనకి చూసేటప్పుడు నాకు ఆల్ ద టైమ్ ఆయనలో గ్రోతే కనిపించింది యాజ్ అన్ యాక్టర్, యాజ్ అ మనిషి. అండ్ ఐ థింక్ ఈ మూవీ తర్వాత, ఈ అవకాశం తర్వాత మీరు కూడా ఆయన్ని ఈ రోల్ ఆయన ఇలా చేయగలిగారు అనేది ఓ మై గాడ్ అన్నట్టు ఫీల్ అవ్వండి. ఇంకా ఏమీ లేదు, హీఈస్ జస్ట్ అన్ ఎక్సలెంట్ యాక్టర్ విత్ అ వెరీ గుడ్ బిహేవియర్. అండ్ చెప్తున్నాను, యాజ్ అన్ టెక్నీషియన్ వర్కింగ్ విత్ హిమ్ ఐ ఫీల్ ఒక టెక్నీషియన్ ఫ్రెండ్లీ యాక్టర్ ఎవరు ఉంటారో హీఈస్ దాట్ కైండ్ ఆఫ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఎవ్రీబడి. మీరు మూవీ చూసేటప్పుడు ఖచ్చితంగా దీన్ని లవ్ చేసి యూ విల్ జస్ట్ బీ లైక్ obsessed with him. So thank you Shrihan, was a very lovely time working with you. Almost konni sar goodbye చెప్పడం అనేది you feel a little sad.